నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. వైసీపీలో ధీమా, ఎల్లో టీంలో భయం. బాబు నమ్మకం ఆ ఒక్కదానిపైనే. అల్లు అర్జున్పై కేసు నమోదు చేసిన పోలీసులు. అక్కడ ముందే పోలింగ్ సమాప్తం. విశాఖ వెరీ స్పెషల్ గురు. సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు మొదలు కానున్నాయి. ఏపీలో వైసీపీ కూటమి అధికారం కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని అధికార ప్రతిపక్ష పార్టీలు హోరెత్తించాయి. అధికారంపై వైసీపీ ధీమాగా ఉంది. మరోవైపు కూటమి కూడా అధికారం తమదే అని పైకి చెబుతున్నప్పటికీ లోపల భయం వెంటాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనే మళ్లీ అధికారం తెచ్చిపెడుతుందని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు కూటమి మాత్రం జగన్పై వ్యతిరేకతే తమకు అధికారాన్ని కట్టబెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. 5 ఏళ్ల పాలనలో నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాల లబ్ధిని ప్రతి కుటుంబానికి అందించారని, ప్రజల అభిమానాన్ని చూరగొన్నానని జగన్ విశ్వాసంతో ఉన్నారు. కానీ జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కూటమి నమ్ముతోంది. అయితే పొత్తులో భాగంగా కొందరికి సీట్లు దక్కకపోవడం, 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అనుమానం, భయం ఉంది. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు వల్ల మైనార్టీల ఓట్లు గతంలో కంటే ఎక్కువగా వైసీపీకి దక్కుతాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే వైసీపీకి అనుకూల పరిణామంగా చెబుతున్నారు. అలాగే గత 2 నెలల్లో సామాజిక పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా అడ్డుకోవడంతో వారంతా కూటమిపై ఆగ్రహంగా ఉన్నారు. జగన్ ఉంటేనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని, ఇళ్ల వద్దకే పంపిణీ ఉంటుందని పింఛన్దారులు నమ్ముతున్నారు. ఇదే కూటమికి నష్టం తీసుకొస్తోంది. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో వచ్చే నెల 4వ తేదీ తెలుస్తుంది. ఇంట్లో నుండి బయటికి రాగొల్లా వాలంటీర్లే మాకు తెచ్చిచ్చేటట్టుగా మాకు పుణ్యం కలిగించినైనా, లేకుంటే ఈ ఎండకు తిండి లేకుండా, ఈ ఖర్చుకు డబ్బులు లేకుండా చచ్చిపోతున్నావునైనా నువ్వే ఆ పని చేయాల. ఆ పుణ్యార్చుడు ఆ జగన్ ధర్మాన మమ్మల్ని కాపాడుతున్నాడు. అది కూడా లేకుండా పుణ్యం కట్టుకున్నాడు ఆ చంద్రబాబు. మీరేం చేస్తారో మాకు తెలుసు. మేము ఆడికి పోలేము. ఇస్తే ఇంటికి అడిగండి, లేకుంటే మమ్మల్ని ఏం చేస్తారో మీ ఇష్టం. నాలాటోళ్ళు ఎంతమంది ఓడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఏ లైన్ లో నుంచి ఉంటాము. కాళ్ళు పడిపోతే కుర్చీలు ఉన్నాయా, స్టూలు ఉన్నాయా, ఏంటో మీ బతుకు. ఇలాంటి ఈయన కూడా ఇది కూడా పట్టించేసుకోవాలి. పక్క తోసేమనండి, పక్క తోసేస్తే మా మాలాటోళ్ళు బతుకుతాం. ఈ రోజుల్లో కొడుకులే ₹1 బతుకమ్మని ఎవరో ఇచ్చిన దాన్ని నోటు కొడతాకేంటి? చాలా పద్ధతి కాదు. వాడు పైకి రాడు, పెట్టడు, తినడు. వాడు చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క దాన్ని నమ్ముకున్నారు. తనకు అధికారం కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రమే కట్టబెడుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇంతకు మించి ఆయనకు ఏ ఒక్కదానిపైన ఆశ, నమ్మకం లేవు. చివరికి తానే ప్రకటించిన సూపర్ 6 ప్రజాగళం మేనిఫెస్టోపై బాబుకు పెద్దగా ఆశ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన అధినేతలు మేనిఫెస్టో విడుదల చేశారు. దీనికి బీజేపీ నుంచి మద్దతు కోరబడింది. అసలు ఆ మేనిఫెస్టోను టచ్ చేయడానికి కూడా బీజేపీ జాతీయ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ఇష్టపడలేదు. ప్రజాగళం మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే విడుదల చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొనలేదు. దీన్ని బట్టి ప్రజాగళం మేనిఫెస్టోతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చాలా స్పష్టంగా చెప్పినట్టయింది. ఈ నేపథ్యంలో 2019లో ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని టీడీపీ, జనసేన ముందుకు తీసుకురావడం గమనార్హం. ఈ చట్టానికి అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మద్దతు పలికారు. అయినప్పటికీ ఈ యాక్ట్ అమలైతే సీఎం జగన్ మీ భూములు లాక్కుంటారంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తద్వారా ప్రజల్ని భయపెట్టి జగన్కు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు బాబు, పవన్ కుట్రకు తెరలేపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట. మీ భవిష్యత్తు కూడా ఇది చాలా అవసరం. మీరు చెప్పండి, ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్య. ఇది చేతుల్లో నేను నీకు ఎలా చెప్తాను, డిజిటల్గా నేను నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలన్నీ డిజిటల్గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం, టెక్నాలజీ మారిపోతుంది, అద్భుతం జరుగుతోంది అని. మరి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామంగూడలో ఒక కంపెనీ ఉంది వైసీపీ వాళ్ళది.
ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్ని పెడతాడు. ఈ యాక్ట్ను తమ భాగస్వామ్య పార్టీ బీజేపీ తీసుకొచ్చిన భూ సంస్కరణ అని తెలిసి కూడా దురుద్దేశంతో విషం కక్కారు. అయితే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి దిగారు. అసెంబ్లీలో ఏ విధంగా మద్దతు పలికారో ప్రజలకు వివరించారు. అలాగే చంద్రబాబు, పవన్ దుష్ప్రచారం చేస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఒరిజినల్స్ ఇస్తారని, జిరాక్స్ కాపీలు ఇవ్వరని వివరించారు. చంద్రబాబు వియంకుడు నందమూరి బాలకృష్ణ అలాగే దత్తపుత్రుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వారికి జిరాక్స్ కాపీలు ఇచ్చారా లేక ఒరిజినల్స్ ఇచ్చారా అంటూ నిలదీశారు. ఇదే కాకుండా ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు మీరే చూస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ, చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీరిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు, దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అలాగే బాబును భుజాలపై మోసే ఈటీవీలో 4 నెలల క్రితం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం అంటూ కీర్తిస్తూ చేసిన ప్రత్యేక కథనాన్ని తెరపైకి తెచ్చారు. చివరికి చంద్రబాబు, పవన్ ప్రచారం కేవలం భయపెట్టడానికే అని ప్రజలకు అర్థమైంది. ఊహించిన విధంగా అల్లు అర్జున్ పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. ఉన్నట్టుండి నంద్యాలలో ప్రత్యక్షమయ్యాడు బన్నీ. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రను కలిశాడు. అతడికి తన మద్దతు తెలిపాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బన్నీని చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. నిజానికి ఇంతమంది వస్తారని అల్లు అర్జున్ కూడా ఊహించలేదు. ఈ విషయంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఎలాంటి అనుమతి తీసుకోకుండా బన్నీ ఈ పర్యటన చేశాడంట. ఎన్నికల వేళ ఓవైపు 144 సెక్షన్, మరోవైపు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ పర్యటించాడంటూ అతడిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బన్నీతో పాటు శిల్పా రవిచంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు. శిల్పా రవిచంద్ర, బన్నీ ఫ్రెండ్స్. అందుకే ఎన్నికల్లో స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు బన్నీ వచ్చాడు. అతడి కోసం రవిచంద్ర భారీ ఏర్పాట్లు చేశారు. గజమాలతో సత్కరించడంతో పాటు వేల మంది అభిమానులతో కలిసి ర్యాలీ తీశారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ ఫిర్యాదు అందడంతో ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించింది. గత 2 నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్కి గడువు దగ్గర పడింది. మధ్యలో ఒకరోజు క్యాలెండర్లో ఒక డేట్ మారిపోతే మే 13 వస్తుంది. తెల్లవారుతూనే పోలింగ్కి ఓటర్లు క్యూ కడతారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 మినహాయించి మిగిలిన 168 అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల దాకా సాగుతుంది. ఆ 7 ఎస్టీ అసెంబ్లీ సీట్లలో మాత్రం సాయంత్రం ముందే పోలింగ్ సమాప్తం అవుతుంది. ఇలా ముందే పోలింగ్ ముగిసే ఎస్టీ సీట్లలో 5 ఉత్తరాంధ్రలో ఉన్నాయి. అవి పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు అసెంబ్లీ సీట్లు. ఇందులో సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ సీట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. అరకు, పాడేరు నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి పోలింగ్ని ముందుగానే పూర్తి చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. పోలింగ్కి సంబంధించి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 5 ముందుగానే పోలింగ్ ముగిసిపోబోతోంది. వారు అందరికంటే ముందే నాయకుల జాతకాలను రాయనున్నారన్నమాట. ఈసారి ఎన్నికల్లో విశాఖ వెరీ స్పెషల్గా నిలుస్తోంది. విశాఖ ఎంపీ సీటు అంటే ప్రతిష్టాత్మకంగా అంతా భావిస్తారు. ఇక్కడి నుంచి గెలిస్తే చాలు దేశం మొత్తం చూస్తుంది. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ఏపీలో ఏకైక మెగా సిటీ అని చెప్పాల్సి ఉంది. ఈసారి ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడుతున్న వారు ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లలో పోలిస్తే అత్యధికులుగా ఉన్నారు.
33 మంది అభ్యర్థులు విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దాంతో విశాఖలో చాలా ఆసక్తికరమైన పోరు సాగనుంది అని అంటున్నారు. విశాఖ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎస్కోట విజయనగరం పరిధిలోనిది కావడం విశేషం. మిగిలిన వాటిలో విశాఖ సిటీ పరిధిలో 4 ఉంటే పారిశ్రామిక వాడగా పేరున్న చోట గాజువాక సీటు ఉంది. భీమునిపట్నం అటు పట్టణ ఇటు గ్రామీణ వాతావరణంతో నిండిన అసెంబ్లీ సీటు. విశాఖ ఎంపీ సీటు పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 20,12,000 మంది దాకా ఉంది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. భీమునిపట్నంలో అయితే 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా ఓటర్లు ఉన్న అసెంబ్లీ సీట్లలో ఏపీలో ఇది ఒకటిగా ఉంది. విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కోసమే 13,000 పైదాటి అధికారులను నియమిస్తున్నారు. ఓటర్లు సజావుగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. విశాఖ ఎంపీ సీటు విషయానికి వస్తే తెన్నేటి విశ్వనాథం, పివిజి రాజు, ద్రోణంరాజు సత్యనారాయణ, భాట్టం శ్రీరామ్మూర్తి వంటి ఉద్దండులు నెగ్గి ఖ్యాతి తెచ్చారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీ పదవికి పోటీ చేసిన లంకా సుందరం విశాఖ నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా నెగ్గిన చరిత్ర లేదు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.